నమస్తే. మన చుట్టూ ఉండే పరిస్థితులు, సిట్యుయేషన్స్, మన మనస్థితి ప్రతీదీ మార్పు చెందుతూ ఉంటుంది. ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. మనం జీవితంలోని రకరకాల ఎక్స్‌పీరియన్సెస్‌లోంచి లెసన్స్ నేర్చుకుంటూ ఉంటే, చిన్న లెసన్స్ నేర్చుకుంటే పెద్ద లెసన్స్ వస్తాయి. పెద్దవి కూడా నేర్చుకుంటుంటే మరొక రకమైన సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ రకరకాల డిఫికల్ట్ సిట్యుయేషన్స్ చిన్న, పెద్ద అనేవి ఎప్పుడూ ఆగవు. మనం కష్టపడ్డా, బాధపడ్డా, లేదు సంతోషంగా నేర్చుకున్నా, ఒక లెసన్ తర్వాత ఒక లెసన్ నేర్చుకోవాల్సిందే. మనం ఇట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ గో త్రూ అయినప్పుడు, మన సోల్ కూడా ఎవాల్వ్ అవుతుంది. ఈ పాఠాలన్నీ నేర్చుకుని అది ఎవాల్వ్ అవుతుంది. అయితే యూజువల్‌గా జీవితంలో చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది మనిషిలో. అంటే దాదాపు 180 డిగ్రీస్ చేంజ్ వస్తుంది. అప్పటి వరకు ఏది నమ్మని వాళ్ళు, లేతే ఎవరికీ సహాయం చేయని వాళ్ళు అందరికీ సహాయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ప్రాబ్లమ్, చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఒక మనిషికి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ, అందులోంచి బయటికొచ్చేప్పటికి వాళ్ళ మెంటల్ స్టేటస్ మొత్తం మారిపోతుంది. ఎందుకిలా జరుగుతుంది? అంటే వి ఆర్ ఎసెన్షియల్లీ స్పిరిచ్యువల్ బీయింగ్స్. ప్రతి ఒక్కళ్ళము స్పిరిచువల్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్ విత్ హ్యూమన్ బాడీ టు ఎక్స్పీరియన్స్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ టు గ్రో స్పిరిచువల్లీ. అంటే మనం అందరం ఆధ్యాత్మిక జీవులం. శరీరాన్ని ధరించిన ఆధ్యాత్మిక జీవులం. ప్రతి పాఠంలోంచి లెసన్స్ నేర్చుకుని ఊరికే వదిలేయడం కాదు. దాని నుండి స్పిరిచువల్‌గా ఎలా గ్రో అవ్వాలి అన్నది నేర్చుకుంటాం. చిన్న చిన్న దెబ్బలు, చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్ మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. మన ఇన్‌కార్నేటెడ్ సోల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. కానీ ఒక పెద్ద చేంజ్ వచ్చింది అన్నప్పుడు, అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మనకి కానీ, మన ఇంట్లో కానీ అన్నప్పుడు, అది ఫిజికల్‌గా హెల్త్ వైస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, ఎమోషనల్‌గా అవ్వచ్చు, ఎలాంటిదైనా మనిషిని కుదిపేసే చేంజ్ వచ్చినప్పుడు సోల్ ఉలిక్కి పడుతుంది. ఓహ్! ఇంక నేను నేర్చుకోవాలి. ఇది నేను ఇప్పటి వరకు రిలాక్స్ అయింది కరెక్ట్ కాదు. నేనింక పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది అని లెసన్స్ నేర్చుకుంటుంది. సో, ఈ లెసన్స్ నేర్చుకోవాలి అంటే మనకప్పుడు సహాయం చేసేది గురువు. మనం వెళుతున్న దారి తప్పు, లేదా ఆ దారిలో వెళితే మనకి కరెక్ట్ గోల్ రీచ్ అవ్వము, కరెక్ట్ డైరెక్షన్ ఇది అని చూపించేది గురువు. అందుకే గురువు ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో చాలా చాలా వాల్యుబుల్. గురువు లేకపోతే మనం ఏమిటో మనం అర్థం చేసుకోలేము. భగవంతుడు ఏమిటో అర్థం చేసుకోలేము. లేకపోతే మన లైఫ్ ఎలా లీడ్ చేయాలో కూడా అర్థం చేసుకోలేము. అందుకని గురుతత్వం అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుతమైన గిఫ్ట్. సో, గురువు ప్రత్యక్షంగా చూడగలిగినా, చూడలేకపోయినా గురుతత్వం అనేది ప్రతి ఒక్కళ్ళని గైడ్ చేస్తుంది. మన మనల్ని సరి అయిన దారిలో పెట్టేది గురువు. ఏ రూపంలో అయినా రావచ్చు. అది మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండొచ్చు, లేకపోతే మన ఫ్రెండ్ లాగా ఉండొచ్చు, మన కొలీగ్ లాగా ఉండొచ్చు. కానీ మనల్ని గైడ్ చేసి, మనల్ని సరి అయిన దారిలో పెట్టేవాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడి మీద, గురువు మీద మనకి ట్రస్ట్ ఉందో, మనం కరెక్ట్ దారిలో వెళ్తాము. కరెక్ట్ దారిలో వెళ్ళినప్పుడు కరెక్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మనము గేజ్ చేసి అందులో లెసన్స్ నేర్చుకోగలుగుతాము. తద్వారా సోల్ ఎవల్యూషన్ సాధించగలుగుతాము. అందుకని మన ప్రతి లెసన్‌ని, ప్రతి ఎక్స్‌పీరియన్స్‌ని లెసన్‌గా ట్రీట్ చేద్దాము. అలాగే మనకి సహాయం చేసిన వాళ్ళలో గురుతత్వాన్ని గుర్తిద్దాం. థాంక్ యూ.